అంబానీ గారింట్లో పెళ్లి జరిగింది. ప్రపంచం మొత్తం మీద చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీని అయితే పిలవడం జరిగింది. అయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ సారు వీళ్ళందరూ కూడా ఒక పెళ్లికి అటెండ్ అయ్యారు. నేనైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, టీడీపీ పార్టీ కాదు, జనసేన పార్టీ కాదు. ఏదో కొంచెం బాధగా ఉంది కాబట్టి మాట్లాడతాను. ఎందుకంటే ఇంకొక పాయింట్ ఏంటంటే రీసెంట్గా అమరావతిలో కంప చెట్లు కొట్టేయడానికి 36 కోట్లు ఖర్చు. 36 కోట్లు ఓన్లీ కంప చెట్లు కొట్టియడానికి. అయితే నందికొట్కూరు ఏరియాలో ఒక చిన్న పాపని ఇట్లా చేసి చంపి రాయి కట్టి నీళ్ళల్లో పడేస్తే దాని గురించి అయితే అసలు రెస్పాన్సే లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఎవరున్నా కానీ క్వశ్చన్ చేయాల్సిందే ఇది మటుకు ఖచ్చితంగా. 4-5 రోజులు వారం అయినా కానీ ఇంకా పాప బాడీని అయితే బయటకు తీయలేదు. చూడండి, ఎంత దారుణం ఉందో మన పరిస్థితి. ప్రచారం టైంలో ఇరు వర్గాల వారు మాత్రం హామీల మీద హామీలు. ఇరు వర్గాల వారు హామీలు, వద్దన్న హామీలు. నీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం. ఇట్లా పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలకి మేలు జరగకపోయినా కానీ అన్యాయం మాత్రం జరగకూడదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మేలు జరగకపోయినా పర్లేదు కానీ అన్యాయం మాత్రం జరగకూడదని నా ఉద్దేశం. మీరు పథకాల ద్వారా ఎన్ని మేలు చేసినా కానీ చూడండి, ఇలాంటి ఒక ఇష్యూ జరిగినప్పుడు ఏ రెస్క్యూ టీంని పెట్టి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి కనీసం మా పాపను బయటికి తీయొచ్చు కదా. వాళ్ళ ఫాదర్ అయితే, అమ్మాయి వాళ్ళ ఫాదర్ పవన్ సార్ అని రిక్వెస్ట్ చేస్తూ, మాట్లాడుతూ, ఏడుస్తూ ఆ రేంజ్లో వీడియోలు పెట్టిండ్రు. మరి ఇంతవరకు రిజల్ట్ లేనే లేదు. దీన్ని బట్టి మీ స్పందన ఏంటో కామెంట్ చేస్తే చూస్తా. నేను యాజ్ పర్సన్గా ఊరికే జనరల్గా మాట్లాడుతున్నా. నేను ఆ పార్టీ అని, ఈ పార్టీ అని ఏది విషయం మాట్లాడలేదు. కానీ ఇట్లా చిన్న పాపకి ఇష్యూ అయితే ఎక్కువ స్పందించలేదు ఏంటి అని. ఈ పథకాలు, బొచ్చు బొడి అన్నీ మనకు అవసరం లేదు, నాకైతే అవసరం లేదు. నేనేమంటున్నానంటే చిన్న పాపని ఇట్లా జరిగింది, ఆల్రెడీ ఘటన జరిగి ఒక బాధాకరం అయితే బాడీ దొరకకపోవడం ఇంకొక బాధాకరం. ఎట్లా శిక్షిస్తే ఇవన్నీ ఆగుతాయో ప్రభుత్వం అట్లా డిసిషన్ తీసుకోవాలి. ఏ రేంజ్లో అంటే ఇలాంటి జరగడానికి కూడా కొడుకులు భయపడాలి. ఆ రేంజ్లో చేస్తే కానీ కుదరదు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.